హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. ఒక ఊరిలో గుణనిధి అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఎంతో దయాగుణం కలవాడు. ఎదుటివారు చేసిన తప్పును మనస్ఫూర్తిగా క్షమించేవాడు. ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు ఆ తప్పు చేశారు అని ఆలోచించి మళ్ళీ అలాంటి తప్పు చేయవద్దని హితబోధ చేసి పంపేవాడు. గుణనిధి ఇంట్లో సోముడనేవాడు సేవకుడిగా ఉండేవాడు. సోముడు చిన్నప్పటి నుంచి గుణనిధి ఇంట్లోనే పెరిగాడు. అందుకే గుణనిధికి మిగిలిన పనివాళ్లు ఎందరున్నా సోముడంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. సోముడు పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. సోముడికి తన భార్య వరలక్ష్మి అంటే ఎంతో ప్రేమ. సమయం దొరికినప్పుడల్లా తన మనసులోని మాటలను పంచుకునేవాడు. తన యజమాని అయిన గుణనిధి గుణగణాలను, అతడికి తన మీద ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి తన యజమాని తనకు చేసిన ఉపకారాన్ని తలుచుకుంటూ వరలక్ష్మితో పంచుకుంటూ ఉండేవాడు. అయితే సోముడి భార్యకు ఆశ ఎక్కువ. ఆమె ఒకరోజు తన భర్తతో, మీరు మీ యజమాని గురించి ఇంత చెప్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఎన్నో పట్టు చీరలు ఉన్నాయి అంటారు. మరి నా దగ్గర అలాంటి చీర ఒక్కటైనా ఉందా? ఇంకా అతడి భార్యకు, కూతురుకు ఎన్నెన్నో నగలు ఉన్నాయి. మరి నా దగ్గర ఒక్కటి కూడా లేదు కదా. ఈ విషయం మీకెందుకు అర్థం కావడం లేదు? ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్నే చెబుతూ ఉంటే మనమెప్పుడు పైకి వస్తాం? వాళ్ళు తిన్నదే చెబుతూ ఉంటే మన కడుపు ఎలా నిండుతుంది అని అడుగుతుంది. ఈ మాటలు సోముడిని ప్రభావితం చేస్తుంది. తన భార్య అంటున్న మాటలు నిజమే. అయితే తాను ఇప్పటి వరకు తనకు ఇది కావాలి, అది కావాలి అని ఎప్పుడూ తన యజమానిని అడగలేదు. తన మనసులో కూడా ఇంతవరకు ఇది కావాలని అనుకోలేదు. ఒకవేళ తనకేదైనా అవసరం వచ్చినప్పుడు గుణనిధి ముందుగానే ఆ విషయాన్ని గ్రహించి అడగకుండానే ఇస్తూ ఉండేవాడు. అది ఇచ్చిన తరువాత సోముడికి నిజమే తనకు ఇది కావాలి అని అనిపిస్తూ ఉండేది. సోముడు తన భార్య చెప్పిన మాటలను తనతో పనిచేసే వాళ్లకు చెప్పి చూశాడు. అయితే వాళ్ళు సోముడితో, ఎందుకు ఈ విషయాన్ని పెద్దది చేసుకుంటావు? ఎంత బుద్ధికి అంత సంపాదన ఉంటుంది. మన యజమాని బాగుంటేనే మనం సుఖంగా ఉంటాం. అదీ కాకుండా మనం ఇక్కడ చేసే పనిని ఇంకొక చోట చేస్తే ఎవరు ఇంత డబ్బులు ఇవ్వరు. అతడికి నువ్వంటే ఎంతో అభిమానం. అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని బుద్ధి చెబుతారు. ఇది విన్న సోముడికి వారి మాటలు నిజమే అని అనిపిస్తుంది. అదే విషయాన్ని వెళ్ళి భార్య వరలక్ష్మితో చెబుతాడు. ఇది విన్న వరలక్ష్మి, అయితే మీరు ఇక్కడ పని చేస్తున్నంతకాలం మీలో ఎటువంటి ఎదుగుదల ఉండదని అర్థమయ్యింది. ఈ పనితో పాటు మీరు కూడా మీ యజమానిలాగా ఒక సొంత పనిని ప్రారంభిస్తే మంచి లాభాలు కలుగుతాయి. అలా చేస్తే మీ యజమాని అడ్డుపడతాడని భయమా? ఇలా భయపడేవాళ్ళు ఎప్పుడూ పైకి రారు అని అంటుంది. దానికి సోముడు, నాకు సొంత పనిని ప్రారంభించేంత తెలివితేటలు లేవు అని అంటాడు. అయితే ఎంతో మంది చేసే దొంగతనం చెయ్యండి అంటుంది మొండిగా. దొంగతనం పేరు వినగానే బెదిరిపోయిన సోముడు, దొంగతనమా? అది ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అని అడుగుతాడు. ఎందుకంత భయంగా చూస్తున్నారు? మనసు ఉండాలే కానీ మీకు దొంగతనం చేయడం చాలా సులభం. దానికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. మీ యజమాని ఇంట్లోనే చెయ్యవచ్చు. వాళ్లకు ఎలాగూ మీరంటే చాలా నమ్మకం కాబట్టి అన్ని విలువైన వస్తువులు వాళ్ళ ఇంట్లో మీకు దొరికే విధంగానే ఉంటుంది. కాబట్టి చాలా సులువుగా ఒక విలువైన వస్తువును ఎత్తుకుని వచ్చేయండి. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభిద్దాం. ఆ వ్యాపారంలో లాభాలు సంపాదించిన తర్వాత నేను పట్టు చీర, నగలు కొనుక్కోవచ్చు. నేను బాగా ఉంటే మీకు సంతోషమే కదా అని అడుగుతుంది. దీనికి సోముడు వెంటనే ఒప్పుకుంటాడు. తన భార్య మాటలు బాగా ప్రభావితం చేసి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు సోముడు. ఒకరోజు ఎలా దొంగతనం చేద్దామా అని చుట్టూ చూస్తున్న సోముడికి ఒక గదిలో ఉన్న ఇనప్పెట్టె తెరిచి ఉండడం కనిపిస్తుంది. వెంటనే అటూ ఇటూ చూసి ఎవరూ లేకపోవడంతో ఆ పెట్టె వద్దకు వెళ్ళి పెట్టెలో చెయ్యి పెట్టి ఒక వరహా మూటను దొంగిలించి అక్కడి నుంచి వేగంగా నడిచి ఇంటికెళ్ళి ఆ వరహా మూటను భార్య వరలక్ష్మి చేతిలో పెట్టాడు. సోముడి భార్య ఆ వరహాలను చూసి నోట మాట రాక సంతోషంతో మళ్లీ మళ్లీ లెక్క పెట్టసాగింది. మరుసటి రోజు గుణనిధి తన ఇంట్లో పెట్టెలోని వరహా సంచి కనిపించడం లేదని తెలుసుకుంటాడు. ఇది ఖచ్చితంగా బయట దొంగల పని కాదని నిర్ధారించుకుని
తన సేవకులందరినీ పిలిపిస్తాడు. తరువాత వాళ్లకు విషయం చెప్పి వాళ్ళందరినీ ఉద్దేశించి, మీలో ఎవరో ఒకరు ఈ దొంగతనం చేశారని నాకు తెలుసు. దానికి తప్పు కూడా నాదే అయి ఉండవచ్చు. మీకు నా మీద విశ్వాసం తగ్గడం వల్ల ఇలా చేసి ఉంటారు అని అన్నాడు. అలా అంటున్నప్పుడు అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంట్లో దొంగతనం జరిగి తన పనివాళ్ల మీద సందేహం వచ్చిన యజమాని వాళ్లను గద్దించి అడగడం పోయి తనదే తప్పు అయింటుందని బాధపడడం చూసి అక్కడ పనిచేసే వాళ్లకు భయభక్తులతో అతడి మీద గౌరవం మరింత పెరిగింది. ఆ పనిచేసే వాళ్లలో ఇద్దరు ముందుకు వచ్చి గుణనిధికి నమస్కరించి, అయ్యా, మేము ఇక్కడ పనిచేసే వాళ్ళందరి ఇంటికి వెళ్ళి వెతికి వస్తాము. అంతవరకు వీళ్ళందర్నీ ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పి బయలుదేరుతారు. అలా వాళ్ళిద్దరూ అందరి ఇళ్లలో వెతుకుతూ ఉండగా సోముడి ఇంట్లో నగదు సంచి కనిపిస్తుంది. తిరిగి వచ్చి యజమానికి విషయం చెబుతారు. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న సోముడు భయంతో వణికిపోతాడు. గుణనిధి సోముణ్ణి ప్రత్యేకంగా పిలిచి, సోము, నీకు కావలసిందంతా నేను ఇస్తాను కదా, దొంగతనం ఎందుకు చేశావు? నా నుండి నీకేదైనా కొరత లభించిందా అని అడుగుతాడు. సోముడు గుణనిధి కాళ్ల మీద పడి ఏడుస్తూ ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యనని క్షమించమని వేడుకుంటాడు. గుణనిధి అతన్ని క్షమించి, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యొద్దు, వెళ్ళు అని చెబుతాడు. మళ్ళీ సోముడు ఎప్పుడూ ఆ ఇంట్లో దొంగతనం చేయలేదు. అయితే అతడికి అక్కడ కాలం గడపడం చాలా కష్టంగా ఉంది. ఒకవైపు డబ్బు డబ్బు అని భార్య పీడిస్తూ ఉంటే, ఇంకొక వైపు పని చేసేవారందరూ దొంగ దొంగ అని హేళన చేస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు సోముడు గుణనిధి వద్దకు వెళ్ళి, అయ్యా, ఇక నేను ఇక్కడ ఉండలేను. అందరూ నన్ను దొంగ అని అవమానిస్తున్నారు. నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని అంటాడు. దానికి గుణనిధి, ఇంక మీదట ఎవరూ నిన్ను అలా అనకుండా వాళ్ల నోళ్లు మూయిస్తాను. నువ్వు ఇక్కడ ఉండటమే క్షేమం. ఇంకొక చోటకు వెళితే కష్టాలు పడాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిన నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇంకా నువ్వు వెళ్ళాలనుకుంటే నా నుండి ఏదో తప్పు జరిగిందని నాకు అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకు. పని చెయ్యకపోయినా పర్వాలేదు, వెళ్తానని మాత్రం అనకు అని అంటాడు. అయితే సోముడు అక్కడ ఉండటానికి ఎంత మాత్రమూ ఒప్పుకోకపోవడంతో ఇక చేసేది లేక గుణనిధి సోముడికి కాస్త డబ్బులు ఇచ్చి, ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండు, అదే నా కోరిక అని చెప్పి పంపిస్తాడు. జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి భార్య సోముడు దొంగతనం చేశాడు అని తెలిసిన వెంటనే ఆ డబ్బు సంచిని అతడికే ఇచ్చివేసుంటే మీ మీద గట్టి అభిమానం ఏర్పడేది, ఏమంటారు అని అడుగుతుంది. దానికి గుణనిధి, అలా చేస్తే పని చేసే వాళ్ళందరికీ రోజుకొక దొంగతనం చెయ్యాలని అనిపిస్తుంది. దొంగతనం చేసిన డబ్బును తిరిగి వాళ్ళకే ఇచ్చేయడం మంచి పద్ధతి కాదు అని చెబుతాడు. తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచిపోతుంది. గుణనిధికి వయసు మీద పడటంతో అతడి కొడుకు తండ్రి వ్యాపారాలన్నిటినీ చూసుకోసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి సుమారు 20 సంవత్సరాల వయసు గల యువకుడొకడు గుణనిధి ఇంటికి దొంగతనానికి వచ్చి పట్టుబడిపోతాడు. అతడు వెంటనే గుణనిధి కాళ్ల మీద పడి, అయ్యా, నన్ను క్షమించండి, నేను మీ ఇంట్లో పనిచేస్తూ పెరిగిన సోముడి కొడుకుని అని చెబుతాడు. ఇది విని ఆశ్చర్యపోయిన గుణనిధి సోముడి వివరాలను అడిగి తెలుసుకుంటాడు. ఇక్కడ్నుంచి వెళ్ళిపోయిన సోముడు గుణనిధి ఇచ్చిన డబ్బుతో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. అయితే అందులో వచ్చే లాభం తిండికి బట్టకు చాలకపోవడంతో డబ్బు ఆశతో సోముడి భార్య తన కొడుకుని దొంగతనానికి వెళ్ళమని ప్రోత్సహించి పంపుతూ ఉండేది. విషయం తెలుసుకున్న గుణనిధి సోముడి కొడుకుతో, అయితే నువ్వు నా ఇంటికే దొంగతనం చేయడానికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. సోముడికి ఇంకా తన మీద పగ ఉండటంతో తన కొడుకును తన ఇంటికే దొంగతనానికి పంపించాడని గుణనిధికి అనిపిస్తుంది. దానికి సోముడి కొడుకు, ఈ ఊరిలో మొదటి దొంగతనం మీ ఇంట్లోనే చెయ్యాలని మా నాన్న చెప్పి పంపించాడు. దానికి కారణం మీ ఇంట్లో దొంగతనం చేయడం చాలా సులభమని, ఒకవేళ పట్టుబడినా మీరు క్షమించి వదిలేస్తారంట అని అంటాడు. ఇది విన్న గుణనిధి ఆప్యాయంగా సోముడి కొడుకు వెన్నుతట్టి అతడి తలను నిమిరి, జీవితంలో ఇంకెప్పుడు దొంగతనం చేయవద్దు, వ్యాపారంలో నువ్వు కూడా నాలాగే పైకి వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తాను అని అంటాడు. బేతాళుడు కథ చెప్పి
రాజా, సోముడిలాగే అతడి కొడుకు కూడా దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అలాంటి వాణ్ణి శిక్షించకుండా వ్యాపారంలో తానంతటి వాణ్ణి చేస్తానన్న గుణనిధి మాటల్లో ఏమైనా అర్థం ఉందా? ఇలా ఆలోచించకుండా అతడు చూపే దయాగుణం వల్ల మిగిలిన వారు కూడా దొంగతనం చేసే అపాయం ఉంది కదా. ఇంతకు గుణనిధి చూపింది ప్రేమ లేక దయాగుణమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, సమాజంలో గుణనిధి లాంటి వాళ్ళు అత్యంత అపురూపంగా ఉంటారు, అందులో ఎటువంటి సందేహమూ లేదు. సోముడు దొంగతనం చేసినప్పుడు గుణనిధి అతన్ని క్షమించినప్పటికీ తన దయాగుణం సోముడు నమ్మలేదని, అందుకే వెళ్ళిపోయాడని అతడికి అనుమానం ఉండేది. అయితే సోముడు తన కొడుకుని తన ఇంటికే దొంగతనానికి పంపించి ఒకవేళ పట్టుబడినా క్షమిస్తాడని అన్నాడు. అలా సోముడికి గుణనిధి దయాగుణం మీద ఎటువంటి అపనమ్మకం లేదని తేలింది. దాంతో గుణనిధికి ఇన్ని రోజులు తనకున్న అనుమానం తొలగిపోయింది. తన దయాగుణం మీద సోముడు అంత నమ్మకం పెట్టుకున్నాడని తెలిసి అతడి కొడుకుకు తప్పకుండా సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అది కేవలం ఇష్టంతో కాదు. మంచి మనసున్న మనుషులు ఇతరులు మెచ్చుకోవాలని ఆశించరు, కానీ తమ మంచి మనసును ఇతరులు గుర్తించినప్పుడు వాళ్లకు సంతోషం కలుగుతుంది. గుణనిధి అలా ప్రవర్తించడానికి ఇదే కారణం అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి కథ. చందమామలోని ఈ కథ మీకెంతో నచ్చిందని అనుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.